సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1750 ఫర్ 3 years at 8%. 1750 3 సంవత్సరాలకు 8%. క్యాల్కులేషన్ చేసే ఓపిక లేదు. 24ని 25% అనుకున్నాను. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? అరౌండ్ 437 సంథింగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 437 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ 1750 మీద దేని మీద? ఈ వాల్యూకి హాఫ్ ఉండాలి అని అన్నాడు. అంటే హాఫ్ ఆఫ్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు ఈ వాల్యూ. అంటే అరౌండ్ నాకు 800 సంథింగ్ రావాలి. 800 అండ్ సంథింగ్ రావాలి. ఇక్కడ ఎంత ఉంది? 4000 ఉంది. ఎన్ని ఇయర్స్కి ఉంది? 2 yearsకి ఉంది. 2 yearsకి 10%. 1 year 2 yearsకి ఎంత అవుతుంది? 10%, 10%, 21% అవుతుంది. 21% అవుతుంది. 21% వేసుకుంటే ఆన్సర్ హాఫ్ ఉందా చూసుకోండి. హాఫ్ లేకపోతే వాల్యూ కాదు. సింపుల్ సబ్స్టిట్యూషనే. జస్ట్ క్యాల్కులేషన్ అటు ఇటుగా చూసుకుంటే చాలు. రైట్. 1750 మీద 3 సంవత్సరాలకు 8%. 24% ఆఫ్ 1750. 1/4 ఆఫ్ 1750. 1/4 ఆఫ్ 1800 ఈజ్ 450. జస్ట్ 450కి జస్ట్ తక్కువ. ఇట్ ఈజ్ హాఫ్ ఆఫ్ దిస్ వాల్యూ. అంటే ఈ మొత్తం వాల్యూ నాకు ఎంత రావాలి? 900 రావాలి. ఈ మొత్తం వాల్యూ 900, అరౌండ్ 900 వచ్చేస్తే దానికి సగం ఇక్కడ ఉంటుంది. 900 ఎట్లా వస్తుందో చూసుకోండి. 4000 ఇంటూ 2 years ఇంటూ 10%. 10% ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి 21. ఇక్కడ చూడండి సార్, 42 4s are 168. 168 డివైడెడ్ బై 2 అరౌండ్ 840. 900కు దగ్గరగా వస్తుంది. ఇది 874, ఇది 840. ఈ వచ్చిన వాల్యూ ఈ వాల్యూకి సగం అన్నాడు. 4000 ఇంటూ 2, 10% 2 times వేస్తే నాకు ఎంత వచ్చింది? 21 వచ్చింది. 21 2s are 80, 42. 42 4s are 1680 డివైడెడ్ బై 2 840. ఇది 840, ఇది 430. క్లోజ్ టు హాఫ్ ఉంది. క్లోజ్ టు హాఫ్ ఉంది. సార్ ఇది మీరు ఇక్కడ ఇలా చేయొచ్చా సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్. నవ్వు ఇది కాకుండా ఇంకో పద్ధతి కూడా చెప్తాను. ఇది కాకుండా ఇంకో పద్ధతి కూడా చూడండి సార్. ఇంకో పద్ధతి కూడా చూడండి. సంఖ్యా వ్యవస్థ లాజిక్ కూడా యూజ్ చేస్తున్నాను. 1750 ఇంటూ 3 ఇంటూ 8. ఇక్కడ చూడండి సార్. 1750 ఇంటూ 2 ఇంటూ 6. 1750 ఇంటూ 2 3500 ఇంటూ 6. 35 6s are 210. చిట్ట చివరి 2 డిజిట్లు 10. ఇక్కడ కూడా రైట్ 4000. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 years at 8%. నేను ఇక్కడ ఎంత అనుకున్నాను? ఇక్కడ కూడా లాస్ట్ 2 digits మీరు చూసుకుంటే మీకు సేమ్ వస్తుందా లేదా అది కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? లాస్ట్ 2 digits ద్వారా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, లేకపోతే అప్రాక్సిమేషన్ ద్వారా కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. లాజిక్ అర్థమైంది కదా సార్? 1750 3 into 8%. దీనిని 25% అనుకుంటే ఈ వాల్యూ నాకు 450 అయింది. ఇది 450 అయింది. ఇది నాకు 900 రావాలి. దాని హాఫే 450. 900 ఎక్కడ వస్తుంది? 4000 2 సంవత్సరాలకు. రైట్. 10% అంటే 21. 0 క్యాన్సల్. 42 16 ఎంత వస్తుందో చూసుకోండి సార్. 42 ఇంటూ 40 1680. ఎక్కడ మీకు కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ వాల్యూ. జస్ట్ క్యాల్కులేషన్స్ ఒకసారి చూసుకోండి. లాజిక్ మీకు క్లియర్ అయింది అనుకుంటా.